అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాకు అడుగడుగునా ద్రోహమే చేస్తున్నారు. వీసాల విషయంలో కఠినంగా ఉంటున్నారు. వలసల అంశంలోనూ పగబట్టినట్టుగా వ్యవహరించారు. ఇక సుంకాలైతే చెప్పనక్కర్లేదు. చివరకు కీలకమైన యుద్ధ సమయంలోనూ మనకు హ్యాండ్ ఇచ్చారు. ట్రంప్ను మొదటి నుంచి నెత్తిన పెట్టుకున్న ఎన్ఆర్ఐలకు వైట్ హౌస్ లో అడుగు పెట్టగానే షాక్ ఇచ్చారు ట్రంప్. ట్రంప్కు చాలా ప్రాధాన్యత ఇచ్చిన మోడీ కూడా తలనొప్పులే సృష్టించారు. ఏతావాత ట్రంప్ మిత్రుడి ముసుగు తీసేయడంతో భారత్కు అసలైన ద్రోహం తేలిపోయింది. అసలు ట్రంప్ ఎందుకు ఇండియాకు ద్రోహం చేస్తున్నారు? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే అందరికంటే ఎక్కువగా సంతోషించింది భారతీయులు, అక్కడి ఎన్ఆర్ఐలే. ఎందుకంటే ట్రంప్ ప్రచారంలో ఆ లెవెల్లో ఇండియాను ఆకాశానికెత్తేశారు. భారత్కు నిజమైన మిత్రుల్లా ఉంటానని నమ్మబలికారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ఎన్ఆర్ఐల అండ కోసం నానా పాట్లు పడ్డారు. ప్రచారంలో అమెరికా కంటే ఇండియా ప్రస్తావన ఎక్కువగా తీసుకొచ్చారు. ఎప్పుడూ లేని విధంగా భారతీయ స్థానిక భాషల్లోనూ అమెరికాలో పోస్టర్లు దర్శనమిచ్చాయి. ట్రంప్ మాటలు నమ్మి భారత మూలాలున్న కమలా హ్యారిస్ ను కూడా కాదని ఎన్ఆర్ఐలు ట్రంప్కు అండగా నిలబడ్డారు. భారత్లో కూడా ట్రంప్ గెలిస్తే మనకు మంచిదే అనే చర్చ జరిగింది. కానీ అదంతా గతం. వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ట్రంప్ నిజస్వరూపం బట్టబయలైంది. ఇంతగా నమ్మి గద్దెనెక్కించినందుకు ట్రంప్ భారత్కు అడుగడుగునా ద్రోహమే చేస్తున్నారు. ఇరకాటంలో పెట్టి సునకానందం పొందుతున్నారు. వరుసగా భారతీయుల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులపై కఠినంగా ఉంటానంటే ఏవో కొన్ని దేశాలపై కన్నెర చేస్తారులే అనుకున్నారు. కానీ ట్రంప్ చేసిందేంటి? ఏకంగా మన విద్యార్థులకే బేడీలు తగిలించి మిలిటరీ విమానంలో స్వదేశానికి డిపోర్ట్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ట్రంప్ మాత్రం భారత్ మీద పగబట్టినట్టుగా ఆ పని చేశారు. అప్పటికి మోడీ మన వాళ్లను వెనక్కు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా సరే ట్రంప్ మాత్రం మన విద్యార్థులకు కనీస గౌరవం ఇవ్వకుండా మానసికంగా క్షోభ పెట్టారు. ఇప్పటికీ భారతీయ విద్యార్థుల్ని వెంటాడి వేధించే పనిచేస్తున్నారు. వలసలపై గందరగోళం కాస్త సద్దుమణిగాక ఉరుములేని పిడుగులా సుంకాలతో బాధేశారు. ఇక్కడ కూడా మనపై భారీ సుంకాలు ఉండవలే అనే అంచనాలు తప్పాయి. దీనిపై కూడా మన వైపు నుంచి చర్చలు, సంప్రదింపులకు ప్రయత్నాలు జరిగినా కనీసం ఇచ్చిన గడువు పూర్తయ్యేదాకా కూడా ఆగకుండా ముందే నిర్దాక్షిణ్యంగా సుంకాల మోత మోగించారు. ఫార్మాపై సుంకాలు లేవులే అని సంతోషించేలోపే మందుల ధరలు తగ్గించాలంటూ డెడ్ లైన్ పెట్టి ఫార్మా దిగ్గజాలకు షాక్ ఇచ్చారు. దీంతో ట్రంప్ భారత్ ను వేధించడానికే కంకణం కట్టుకున్నారని తేలిపోయింది. టారిఫ్స్ ను ఆవేశపూరితమైన వాణిజ్య దౌత్య వ్యూహంగా చాలా మంది నిపుణులు చూస్తున్నారు. అయితే కేవలం భారత్ మాత్రమే కాకుండా బ్రిక్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో ఏర్పడిన గ్రూపులు ప్రపంచంపై తన ఆధిపత్యానికి గండి కొడతాయన్న భయం అమెరికాకుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే తాజాగా బ్రిక్స్ ను అమెరికా డాలర్కు వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. అందులో భారత్ ఒకటన్న ట్రంప్ అందుకే టారిఫ్స్ విధిస్తున్నామని చెప్పారు. డాలర్కు ఎదురొచ్చే ఎవ్వరినీ వదిలిపెట్టమన్నారు. ఇక సుంకాలపై చర్చల విషయంలో కూడా ట్రంప్ తీరు ఏకపక్షంగానే ఉంది. అన్ని అమెరికాకు అనుకూలమైన ప్రతిపాదనలే తప్ప ఎక్కడా ఇండియా గురించి ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. పైగా భారత్ని ఇబ్బంది పెట్టే ప్రపోజల్స్ ను ఉద్దేశపూర్వకంగా ముందుకు తెచ్చి వాటిని అంగీకరించాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కానీ చర్చల్లో భారత బృందం బెట్టు చేస్తూ ఉండడంతో ట్రంప్ మరింత రెచ్చిపోతున్నారు. ఏకంగా ఇండియాది డెడ్ ఎకానమీ అంటూ నోరు పారేసుకున్నారు. పైగా రష్యాతో కలిసి మొనగనీయండని దురుసు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాతో చర్చలు జరుపుతోంది. కానీ చర్చలు ఓ కొలిక్కి రాకుండానే ట్రంప్ నోటికొచ్చినట్టు మాట్లాడటం ఖచ్చితంగా నష్టం చేసే అంశమే. ట్రంప్ పోకడ చూస్తుంటే పేరుకే చర్చలు కానీ తనకు నచ్చినట్టే డీల్ కుదరాలనే దురాలోచన కనిపిస్తోంది. ఈ రేంజ్లో భారత్పై ఒంటికాలపై లేస్తున్న ట్రంప్ అదే సమయంలో మిగతా దేశాలతో అంత కఠినంగా ఉండడం లేదు. మరి భారత్ మాత్రమే చేసిన పాపమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడు ఈ స్థాయిలో భారత్పై కత్తి కట్టలేదు. చివరకు అగ్రరాజ్యంతో మనకు మంచి సంబంధాలు లేని సమయంలో కూడా ఇలాంటి పనులు ఎవ్వరూ చేయలేదు. కానీ ఇప్పుడు భారత్ అమెరికాతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న దేశాల్లో ఒకటి. అంతేకాదు అమెరికా దక్షిణాసియా విధానంలో కీలకం. చైనాకు చెక్ పెట్టడానికి కూడా భారత్ కీలకం. ఇలా భారత్తో వ్యూహాత్మక అవసరాలున్నాయని తెలిసి కూడా ట్రంప్ ఇంత తెంపరతనం ప్రదర్శించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏతావాత ట్రంప్ భారత్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారని తేలిపోతోంది. అమెరికాతో గత 3 దశాబ్దాలుగా భారత బంధం క్రమంగా బలపడుతూ వచ్చింది. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా
ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతూనే వచ్చింది. సోవియట్ రష్యా విచ్ఛిన్నం తర్వాత భారత్ క్రమంగా అమెరికాతో స్నేహం చేస్తూనే వచ్చింది. అంత మాత్రాన రష్యాతో మైత్రిని ఎక్కడా వదులుకోలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం అమెరికానా రష్యానో ఏది కావాలో తేల్చుకోవాలని భారత్కు సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో ఇండియా ఎక్కడా తొనకడం లేదు. కాల పరీక్షకు నిలిచిన రష్యా స్నేహాన్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చేసింది. దీంతో ఇక భారత్తో పని లేదన్నట్టుగా పాకిస్తాను చేరదీస్తున్నారు ట్రంప్ ఎన్ని జిత్తులు పనినా ఎలా తిప్పికొట్టాలో తెలుసంటున్న భారత్ ట్రంప్ వ్యాఖ్యలకు పెద్దగా స్పందించకపోవడం ఆయనకు పుండు మీద కారం చల్లినట్లవుతోంది. దీంతో కళ్ళు తాగిన కోతిలాగా చిందులు తొక్కుతున్నారు. ఇండియాపై ఎడాపెడా నోరు పారేసుకుంటున్న ట్రంప్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బావుందని ప్రపంచ బ్యాంకు కితాబునిచ్చిన గంటల వ్యవధిలో ట్రంప్ డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమైంది. అలాగే అమెరికన్ ఏఐ కూడా భారత ఆర్థిక వ్యవస్థ విషయంలో ట్రంప్కు పూర్తి భిన్నమైన వైఖరి తీసుకుంది. దీంతో అమెరికా అధ్యక్షుడి పరువు గంగపాలైంది. భారత్ను చిన్నబుచ్చాలను చూస్తున్న ట్రంప్ తన స్థాయిని తానే తగ్గించుకొని చివరకు అమెరికా ప్రతిష్టను కూడా మంటగలుపుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిరాశాజనకంగా ఉన్న తరుణంలో ట్రంప్ భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తన బెదిరింపులకు భారత్ లొంగడం లేదని మరింతగా రెచ్చిపోతున్నారు. తనకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటున్న ట్రంప్ అదే మాట భారత్ అంటే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికన్లకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఎన్నికల హామీలను నెరవేర్చలేక మిగతా దేశాలపై పడిపోతున్నారు. అమెరికాలో ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి నిరుద్యోగం పెరుగుతోందని వాస్తవాలు చెప్పిన అధికారిని ఉద్యోగంలోంచి తీసేశారు. మొత్తం మీద ట్రంప్కో విధానమంటూ ఏం లేదు. ఇక ఆయన నిర్ణయాలకు తలాతోక కూడా లేదు. కేవలం తనకు నచ్చిన మాటలు వినడానికే సిద్ధంగా ఉంటున్నారు. నచ్చని మాటలే కాదు, దేశాలు అక్కర్లేదన్నట్టుగా ఆయన తీరుంది. ట్రంప్ దుందుడుకు ధోరణి చూస్తుంటే ఇండియాతో కోరి కయ్యం పెట్టుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ వ్యవహార శైలి చూశాక పాముకు పాలు పోసి పెంచామని ఎన్ఆర్ఐలు పశ్చాత్తాపడుతున్నారు. ట్రంప్ కేవలం భారత్ మీద పగబట్టడమే కాదు, మన శత్రు దేశాలతో కలిసి కుట్రలు చేస్తున్నారు. మనతో సరిగా వ్యవహరించకపోగా మన శత్రువులతో మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు. పహల్గాం ఉగ్రదాడిపై మనతో దౌత్యపరంగా నామమాత్రపు సంబంధాలున్న దేశాలు కూడా ఈ విషయంలో సీరియస్ గా స్పందించాయి. అమెరికా మాత్రం మామూలు ఖండనతో సరిపెట్టింది. చివరకు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు అంటిముట్టినట్టుగా ఉంది. తీరా కాల్పుల విరమణ ప్రకటన రాకముందే ట్రంప్ దీనిపై ట్వీట్ చేసి భారత్ పరువు అంతర్జాతీయ స్థాయిలో తీసే ప్రయత్నం చేశారు. తర్వాత కూడా భారత ఖండన ప్రకటన ఇచ్చినా పట్టించుకోకుండా సౌదీ అరేబియా వెళ్లి మరీ తానే అణుయుద్ధం ఆపినట్టుగా ప్రగల్భాలు పలికారు. ట్రంప్ తీరుపోయే అనుమానంతో అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే ట్రంప్ లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల దగ్గర చైనా పరికరాలు దొరికాయనే మొదట ప్రచారం జరిగింది. కానీ మొన్నటి ఆపరేషన్ మహదేవులో చనిపోయిన ఉగ్రవాదుల దగ్గర అమెరికా ఆయుధాలు దొరికాయి. మరోవైపు పాకిస్తాన్తో ట్రంప్ తెర వెనుక వ్యవహారాలు నడుపుతూనే ఉన్నారు. ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ తో కలిసి ట్రంప్ కుటుంబం క్రిప్టో బిజినెస్ చేస్తోంది. ఈ కారణంగానే ట్రంప్ పాక్ పరువు పోకుండా కాపాడే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలున్నాయి. పైగా అసాధారణ రీతిలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు ట్రంప్ వైట్ హౌస్ లో విందిచ్చారు. ఇది కేవలం దౌత్య మర్యాదలు ఉల్లంఘించడమే కాదు, ఖచ్చితంగా అధికార దుర్వినియోగమే. ఇక మొన్నటిదాకా చైనా అంటే అంతెత్తున ఎగిరిపడ్డ ట్రంప్ చివరకు ఆదేశంతోనూ గౌరవప్రదమైన డీల్ కుదుర్చుకున్నారు. అమెరికాకు ఎంత నష్టం వచ్చినా పర్లేదు, చైనాపై సుంకాల విషయంలో తగ్గేదిలే అనే మాట ఉట్టిదే అని తేలిపోయింది. ఇంకా పాక్ మిత్రదేశం, మనకు కొత్తగా శత్రుదేశంగా మారిన టర్కీకి ట్రంప్ ఆయుధాలు అమ్ముతున్నారు. భారత్ మాత్రం తీవ్ర ఘర్షణలో మునిగి తేలుతున్నా మనకెలాంటి సాయం చేస్తామని ఆఫర్ ఇవ్వలేదు. మనం ఎలాగో ఘర్షణల్లో సాయం ఆశించం. కనీసం ఐఎంఎఫ్ లో మాట సాయం చేసి పాక్ ఆర్థిక సాయం రాకుండా అమెరికా అడ్డుపడాలని భావించాం. కానీ పాక్ ఐఎంఎఫ్ లో లోన్ వచ్చేసింది. ఓటింగ్ జరిగినా సరే పాక్ లోన్ మంజూరైందంటే ఖచ్చితంగా అమెరికా హస్తం ఉందని అనుమానించాల్సిందే అంటున్నారు. ట్రంప్ తెర వెనక చేసే డీల్స్ చూస్తుంటే భారత్ కు మొదటి ప్రమాదం ఆయన దగ్గర నుంచే వచ్చేట్టుగా ఉంది. ఇక కాశ్మీర్ విషయంలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కూడా సందేహాలకు తావిస్తున్నాయి. కాశ్మీర్ సమస్య 1000 ఏళ్ల నాటిదని కొత్తగా కనిపెట్టిన ట్రంప్ దాయాదుల మధ్య మధ్యవర్తిత్వానికి రెడీ అంటున్నారు. ఈ విషయంలోనూ ట్రంప్ తీరు పరోక్షంగా పాక్ మద్దతిచ్చేలాగానే ఉంది. ఎందుకంటే దాయాదుల మధ్య మూడో పక్షం జోక్యం వద్దనేది ఎప్పటినుంచో మన విధానం. అదే పాకిస్తాన్ కాశ్మీర్ను అంతర్జాతీయ సమస్య చేయాలని నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఆ ప్రయత్నాలకు మరింత ఊతమిచ్చేలా ట్రంప్ ప్రకటన చేశారు.
కనీసం ప్రకటనకు ముందు భారత్ అభిప్రాయం తెలుసుకోవాలనే ఆలోచన కూడా చెయ్యలేదు. పైగా భారత్ పాక్ రెండు దేశాలది ఒకటే స్థాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాయాదులిద్దరినీ ఒకే ఘాటన కట్టడం కూడా తీవ్ర అభ్యంతరకరమే. ఇక భారత ప్రధాని మోడీ అయితే మరే దేశాధ్యక్షుడికి ఇవ్వనంత ప్రాధాన్యతను ట్రంప్కిచ్చారు. ఆయన కోసం ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అయినా సరే ట్రంప్ మాత్రం మోడీకి ఇబ్బందులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారు. పనిగట్టుకుని అవమానిస్తూ రాజకీయంగానూ తల బొప్పి కట్టిస్తున్నారు. ట్రంప్ మోడీని ఇరకాటంలో నెట్టే ప్రకటనలు చేయడం, వాటిని పట్టుకుని ఇండియాలో ప్రతిపక్షాలు రచ్చ చేయడం మామూలైపోయింది. మోడీని అవమానిస్తున్న ట్రంప్ మరో అడుగు ముందుకేసి భారత అస్తిత్వాన్ని కూడా ప్రశ్నార్థకం చేసే స్థాయిలో నోరు పారేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్పై అవాకులు చవాకులు పేల్తున్నారు. ఏ దేశాధ్యక్షుడు ఆపరేషన్ ఆపాలని చెప్పలేదని మోడీ ప్రకటించిన తర్వాత కూడా ట్రంప్ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ట్రంప్ అటు అమెరికా ప్రయోజనాలకు కూడా భిన్నంగా పనిచేస్తున్నారనే వాదన లేకపోలేదు. అమెరికాను ఎప్పటికప్పుడు సవాల్ చేస్తున్న చైనాతో ట్రంప్ డీల్ కుదుర్చుకున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే డ్రాగన్ ముందు తల వంచారు. అదే అమెరికాకు వెన్నుదన్నుగా నిలబడుతున్న భారత్ను అడుగడుగున అవమానిస్తున్నారు. తద్వారా దీర్ఘకాలంలో సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అనే అభిప్రాయాలు ఉన్నాయి. మొదట భారతీయులకు ఉపాధి లేకుండా చేయాలని కుట్ర చేసిన ట్రంప్ అమెరికన్ల ఉద్యోగాలే పోతూ ఉండడంతో ఏం చెయ్యాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా బుద్ధి తెచ్చుకోకుండా సుంకాల రూపంలో భారత్ను దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. కానీ ట్రంప్ సుంకాలతో భారత్పై నామమాత్రపు ప్రభావమేనని, మన జీడీపీలో 0.2% తగ్గుతుందని నిపుణులు తేల్చేశారు. అదే అమెరికాకు మాత్రం ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం తప్పదని జోస్యాలు చెప్తున్నారు. రేపు క్రిస్మస్ కొనుగోళ్లలో ట్రంప్ బండారమంతా బట్టబయలవుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అమెరికా దిగుమతులపై ఆధారపడిన దేశమే తప్ప సొంత ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న దేశం కాదు. చాలా భారతీయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో ప్రత్యామ్నాయం లేదు, పోటీ అంతకంటే లేదు. ఈ వాస్తవం తెలుసుకుని కాళ్లబేరానికి రాక తప్పదనే అంచనాలు లేకపోలేదు. ట్రేడ్ డీల్ విషయంలో భారత్ తన వైఖరేంటో స్పష్టం చేసేసింది. అక్కడ కూడా తన పప్పులు ఉడికేది లేదని ట్రంప్కి ఇప్పటికే అవగతమైంది. అందుకే భారత్ అంటేనే ట్రంప్ ఎగిరెగిరి పడుతున్నారు. చివరకు భారత్ ఏం చెయ్యాలో కూడా తానే చెబుతానంటున్నారు. ఇది ఖచ్చితంగా లక్ష్మణ రేఖను దాటడమే. ఓవైపు భారత్కు అడుగడుగునా ద్రోహం చేస్తూ, మరోవైపు తాను చెప్పిన మాట వినాలి అనడం ట్రంప్ అవివేకానికి పరాకాష్ఠ అనడంలో సందేహం లేదు. కేవలం తన డైలాగులతోనే భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందన్న భ్రమలో ట్రంప్ ఉన్నట్టుగా ఉంది. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటూ త్వరలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడానికి రేసులో ఉన్న భారత్ను ట్రంప్ చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ట్రంప్ భారత్కు చేడు చేయబోయి అమెరికాకే నష్టం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఏనాడు భారతీయులపై జాలితో ఉద్యోగాలివ్వలేదు, వీసాలు జారీ చేయలేదు. అన్నీ ప్రతిభాధారంగా వచ్చినవే. అమెరికా కంపెనీలు కూడా ఇండియా వచ్చి రిక్రూట్మెంట్లు చేస్తుంది. అందుకే ఈ విషయం ట్రంప్కు పూర్తిగా తెలియదనుకోలేం. కాకపోతే తాను మాట చెబితే భారతీయులకు అవకాశాలు తగ్గిపోతాయని అనుకుంటున్నారు. అది కుదిరే పని కాదని కొన్ని సంకేతాలు వెలువడినా తోలుమందం ట్రంప్కు అది అర్థం కావడం లేదు. అందుకే భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని గుడ్డిగా ఆదేశాలిస్తున్నారు. కానీ ఆయన ఆలోచనలకు వాస్తవ పరిస్థితులకు హస్తిమ శకాంతం తేడా ఉందని ఆయన గుర్తించడం లేదు. అమెరికాలో ఉన్న భారతీయులను ప్రోత్సహిస్తే అది అమెరికా ఎకానమీకే మేలు. అదే వారి అవకాశాలకు అడ్డుకట్ట వేస్తే అంతిమంగా ఆ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇదే సంగతి అమెరికా నిపుణులు చెప్తున్నా కూడా ట్రంప్ చెవికెక్కించుకోవడం లేదు. పైగా తనకు సలహాలివ్వడానికి ప్రయత్నించిన వారందరిపై దేశద్రోహులనే ముద్ర వేయడానికి సంకోచించడం లేదు. ట్రంప్ ప్రకోపం చూసిన ఆర్థికవేత్తలు కూడా ఆయనకు ఏదైనా చెప్పడానికి సుముఖత చూపించడం లేదు. అంతిమంగా వైట్ హౌస్లో ట్రంప్ కాలం అమెరికాకు పాడుకాలమేనని ఇప్పటికే రుజువైపోయింది. భారత్కు మిత్రుణ్ణని చెప్పుకుని అమెరికా గద్దెనెక్కిన ట్రంప్ ఇప్పుడు ఇండియాకు అసలు సిసలు శత్రువులా తయారయ్యారు. చివరకు చిరకాల మిత్రుడైన రష్యాతో కటీఫ్ చేసుకోవాలని ఆశించడం ట్రంప్ పైత్యానికి పరాకాష్ఠ. అత్యంత తక్కువ ధరకు మనకు చమురు సరఫరా చేస్తున్న రష్యా నుంచి కొనుగోళ్లు ఆపాలని మనకు చెప్పడం వెనక దురుద్దేశమే ఉందనడంలో సందేహమే లేదు. అందుకే ట్రంప్ విషయంలో ఇక ఓపిక పట్టాల్సిన పనే లేదని భారత్ డిసైడ్ అయింది. ట్రంప్ ప్రకటనలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిపేసినట్టు విన్నానని ట్రంప్ ఏకపక్షంగా మాట్లాడారు. దీంతో అందులో వాస్తవం లేదని భారత సర్కారు క్లారిటీ ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు యథాతథంగా ఉన్నాయని తేల్చేసింది. భారత్ను డెడ్ ఎకానమీ అనే దుస్సాహసం చేసిన ట్రంప్కు మోడీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
స్వదేశీ వస్తువులు వాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ స్వదేశీ మంత్రం జపించాలన్నారు. ఒక్కసారి స్వదేశీ నినాదం ఊపందుకుంటే అప్పుడు మన ఉత్పత్తులకు ఇక్కడే మార్కెట్ పెరుగుతుంది. అప్పుడు అమెరికా కావాలన్నా ఇక్కడి నుంచి ఉత్పత్తులు దొరక్కపోవచ్చు. మార్కెట్లో ఉన్న డిమాండ్ను కాపాడుకోవాలి. ఏమాత్రం డిమాండ్ తగ్గినా సప్లైలో తేడా వస్తుంది. ఇది ప్రాథమిక వాణిజ్య సూత్రం. ట్రంప్ ఈ ప్రాథమిక సూత్రాన్ని తొంగలో తొక్కుతున్నారు. ఇప్పుడు భారత ఉత్పత్తులపై పగబట్టినట్టుగా వ్యవహరిస్తే రేపు అత్యవసరమైన దొరకని దుస్థితి వస్తుందని ఆయన గ్రహించడం లేదు. ఆ సంగతి అక్కడి వ్యాపార వర్గాలకు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు. కరోనా సమయంలో కూడా అమెరికాకు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసింది భారత్. అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో చేసిన సాయానికి కూడా అగ్రరాజ్యం కృతజ్ఞత చూపటం లేదు. పైగా తానేదో ఇండియాను ఉద్ధరించినట్లుగా ఫోజు కొడుతోంది. అమెరికా చైనా రహస్య బంధాన్ని కూడా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. అటు చైనా కూడా అమెరికాను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే తోక జాడిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని డ్రాగన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. పాకిస్తాన్ కూడా త్వరలోనే తన బుద్ధి చూపించి అమెరికాకు షాక్ ఇచ్చే రోజులు ఎంతో దూరంలో లేవు. అప్పుడు నమ్మకమైన మిత్రుడు భారత్ను దూరం చేసుకున్నందుకు అమెరికా ఖచ్చితంగా విచారించాల్సిందే. మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ విషయంలో ట్రంప్ సర్టిఫికెట్లు ఎవ్వరికీ అవసరం లేదు. అన్ని దేశాలు ఇండియాతో ట్రేడ్ డీల్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇన్ని మాటలంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారత్తో బిజినెస్ పెంచుకోవాలని చూస్తున్నారు. డెడ్ ఎకానమీ అయితే డీల్స్ ఎందుకనే ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. సంప్రదింపుల టేబుల్పై తన పప్పులు ఉడక్కపోవడంతో ట్రంప్ ఫ్రస్ట్రేషన్లో నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని క్లియర్గా తెలిసిపోతోంది. కానీ ట్రంప్ మార్కు బెదిరింపులు, బ్లాక్ మెయిలింగులు ఇండియా దగ్గర పనిచేయవనే సంగతి ఆయన ఇంకా గ్రహించడం లేదు. భారత్కు అమెరికా మాత్రమే దిక్కనుకుంటే ట్రంప్ ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే. అవసరమైతే మరిన్ని ప్రత్యామ్నాయాలు అన్వేషించగల సత్తా మనకుంది. ఆ సంగతి ఆయన గ్రహించడం లేదు. ట్రేడ్ డీల్ విషయంలో భారత సహనాన్ని పరీక్షిస్తూ నోటి దురుసు ప్రదర్శిస్తున్న ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించడం లేదు. ఇండియాతో అదే వైఖరితో ముందుకెళ్తే మాత్రం అమెరికా ప్రయోజనాలకు భారీగా నష్టం జరగొచ్చనే వాదన వినిపిస్తోంది. ట్రంప్ ఎంత ఒత్తిడి చేసినా దేశ ప్రయోజనాలు ముఖ్యమని, వాటి ఆధారంగానే వాణిజ్య ఒప్పందం ఉంటుందని భారత్ తేల్చి చెబుతోంది. అధిక రాయితీలు గల అమెరికా వస్తువులకు మార్కెట్ ఓపెన్ చేసి భారత వ్యవసాయ, పౌల్ట్రీ రంగాలను ఇండియా రిస్కులో పెట్టలేదు. ఇంకా చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది. కానీ అందులో దేశ ప్రయోజనాలే ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే డీల్ కోసం ఎన్ని నెలలైనా చర్చించే ఓపిక తమకుందని భారత బృందం ముందే స్పష్టం చేసింది. కానీ ఆ ఓపిక లేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చీటికి మాటికి భారత్పై ఒంటికాలపై లేస్తున్నారు. అమెరికా ఇప్పుడు ఇండియాపై అక్కసు వెళ్లగక్కడానికి భారత వృద్ధి రేటుపై అసూయ అనే అభిప్రాయాలు లేకపోలేదు. ఎందుకంటే అమెరికాకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. అందుకోసం ఏ దేశానైనా చేరదీస్తుంది, ఏ దేశానైనా దూరం పెడుతుంది, ఏ దేశానైనా తొక్కేస్తుంది. అంతేకాని ఏ దేశము ఎదగాలనో బాగుపడాలనో కోరుకోవడం అమెరికా సహజ లక్షణం కానే కాదు. గతంలో ఆఫ్ఘనిస్తాన్లోని తన అవసరాల కోసం పాకిస్తాన్ను చేరదీసిన అమెరికా కొంతకాలంగా చైనాను కట్టడి చేయడానికి భారత్కు స్నేహహస్తం అందిస్తోంది. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీతో ఆయనకు దోస్తీ కుదిరింది. ట్రంప్ ఎన్నికల్లో గెలవాలని మోడీ మద్దతుదారులు కూడా ఆకాంక్షించారు. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇండియా వ్యతిరేక వైఖరి విషయంలో ఎక్కడా మొహమాటాలకు పోవడం లేదు. మనం ఇకపై అమెరికాను నమ్మకూడదు, ట్రంప్ను అసలే విశ్వసించకూడదు. అమెరికాతో ప్రస్తుత వాణిజ్య చర్చల నుంచే మన వైఖరిలో మార్పు రావాలి. భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ప్రాక్టికల్ గా చూపించాలి. మన సహనానికి హద్దుందని నిరూపించాలి. ఓవర్ యాక్షన్ చేస్తే అమెరికా అయినా ఉపేక్షించేదే లేదని గట్టిగా చెప్పాలి. భారత్కు ద్రోహం చేస్తే ఏం జరుగుతుందో ట్రంప్ కూడా తెలిసి రావాలి. ప్రస్తుత ప్రపంచంలో భారత్ కంటే అమెరికాకే ఎక్కువ మంది శత్రువులున్నారు. పైగా అమెరికా శత్రువుల్లో చాలా మంది మనకు సహజ మిత్రులు. ఒకే ఒక్కసారి వారితో సానుకూల ధోరణిలో వ్యవహారం చేస్తే ఏం జరుగుతుందో ట్రంప్కు చూపించాలి. ఇలా ఓ రేంజ్లో అమెరికాకు ట్రీట్మెంట్ ఇస్తే కానీ ట్రంప్ దారికొచ్చే పరిస్థితి లేదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.